గణేష్ ఉత్సవాలు మొదలైనవి. 9 రోజుల ఈ వేడుక కోసం అందరూ సిద్ధమైపోయినారు. గణేషులు సిద్ధమైనారు. మండపాల్లో కొలువు తీరారు. ఊరు వాడ, పల్లె, పట్నం, నగరం, సందు గొందు కానీ ఏం లేదు. మొత్తం మన తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశం అంతటా కూడా గణేశుడు కొలువైపోయినాడు చక్కగా చవితి ఈరోజు. అయితే ఈ సందర్భంగా ఒక చర్చ అనమాట. అసలు హిందూ పండుగలు పండగలాగా జరగట్లేదు రోజు రోజుకు. ఈ ఎగరడం ఏంది? ముఖ్యంగా గణేష్ పండుగలో మంటపాల్లో దేవుణ్ణి పెట్టుకొని ఎగరడం ఏంది, డాన్సులు ఏంది, ఈ గెంతులు ఏంది, దీని మీద చర్చ నడుస్తుంది అనమాట. ఏమైతే అది పండగనే కదా అది. నేనైతే తప్పు పట్టను. ఈ డీజేలను, పాటలను, డాన్సులను నేనైతే తప్పు పట్టను. అశ్లీల సంగీతం, సాహిత్యం వద్దు కానీ ఒక ఊపుతో యువతనో, పిల్లలో, పెద్దలో ఎగిరితే అది తప్పేం కాదు. ఎందుకు రెస్ట్రిక్ట్ చేయడము? ఇప్పుడున్న పరిస్థితుల్లో హైందవాన్ని కాపాడుకోవడానికి తామస్త శక్తులు కూడా కావాలి. ఢమఢమఢమఢమఢమ ఢమరుక ధ్వనులు కావాలి. ఇప్పుడు దాంతోనే ఊపు, శక్తి వస్తాయి. ఈ టైంలో ఖచ్చితంగా ఇవి కావాలి. ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ 9 రోజుల కోసం ఖచ్చితంగా ఆ ఊపు రావాలి, ఆ దూకుడు ఉండాలి, ఆ ఉత్సాహం కావాలి. తప్పే లేదు. డాన్సులు తప్పే కాదు, పాటలు తప్పే కాదు, శబ్దాలు తప్పు లేదు. అశ్లీలం వద్దు అంతే. అవతలకు ఇబ్బంది కలగొద్దు అంతే. ఆనందంతో ఏమన్నా చేయొచ్చు. ఒక్కసారి ఆ నినాదంకి ఎంత శక్తి ఉంటుంది. ఇందాకే వింటున్నా నేను, జై బోలో గణేష్ మహారాజ్కి. అసలు ఎంత ఊపునిచ్చే నినాదం. యుద్ధం చేసేవాడికి నినాదాలు ప్రేరణనిస్తాయి. ఇప్పుడు మనం యుద్ధమే చేస్తున్నాం ఇప్పుడు మనం. అరే ఒక చిన్న పాట పాడడానికి కవి కూర్చుంటే సన్నగా సంగీతం పెట్టుకుంటాడు తాన్పురా. మరి ఇంత పెద్ద వైభవంగా చేసుకునే ఒక వైభవమైన గణపతి వేడుకకు ఎందుకొద్దు? గనగన గనగన గణనాదాన్ని చిందులేస్తే తప్పేముంది? డప్పు చప్పుల్లో మోత ఉంటే తప్పేముంది? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డీజే ఉండాలి, డప్పు చప్పులు ఉండాలి, భజనలతో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. ఏమంటుంది ఆ ఏపీలో ఒక పోలీస్ ఆమె, పోలీస్ బస్ ఏసీపీ అనుకుంటా, అడ్జస్ట్ అవ్వాలంట. వాళ్ళు ఫీల్ అవుతారంట, హిందువులు తగ్గాలంట. ఎందుకు తగ్గుతారు హిందువులు? ఎందుకు తగ్గాలి? ఎందుకు గణేష్ పండుగ వైభవంగా, రంగరంగ వైభవంగా చేసుకోకూడదు? ఎందుకు మోతలతో గణేష్ పండుగ చేసుకోకూడదు? ఎందుకు డప్పు చప్పులతో మనం పండుగలు చేసుకోకూడదు? ఎందుకు డీజేలు వద్దు? వీళ్ళెవరు మనకు ఆంక్షలు విధించడానికి? అరే అమ్మ తల్లి, ఆదాయం వస్తుందమ్మా. నువ్వు ప్రభుత్వాధికారివి కదా, ఆదాయం వస్తుంది. ఒక కుంభమేళాలో 1,00,000 కోట్లు వచ్చినాయని 5 రోజులకే ప్రకటించాడు యోగి. కుంభమేళా జరిగిన 45 రోజుల్లో 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది యూపీకి. ఇప్పుడు 10 రోజుల పండుగ అట్లనే వస్తుంది. ఇంకా అందరినీ ఆకర్షించేటట్టు ఉండాలి కానీ ఆంక్షలు పెట్టొద్దు. మీరు ఎందుకు హేళన చేస్తున్నారు హిందువుల పండుగలను? హిందువులను అంత చిన్న చూపేందుకు, అంత తక్కువ ఎందుకు? ఎందుకు ఆటంకాలు కలిగించేటట్టు చూస్తున్నారు మీరు? పోనీ మిగతా వాళ్ళకి ఏమైనా ఆటంకాలు కలిగించేలా హిందువుల పండుగలు హిందువులు ఉంటున్నారా? కాదు కదా. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా హిందువులు. మరేంది నొప్పింది? ఎంతమంది బతుకుతారు అసలు? నిన్న చూసిన ఇక్కడ మొన్న కృష్ణాష్టమికి ఒక్కరోజు వేడుక కదా, కృష్ణాష్టమి ఒక రోజు చేస్తారు కదా, 30,000 కోట్ల వ్యాపారం జరిగిందంట. ఒక సంస్థ, అదేంటది, వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఇందాక చూసా ఎక్కడో. ఒక్కరోజు వేడుకకు 30,000 కోట్ల వ్యాపారం జరిగింది. 9 రోజుల వేడుక ఇది, 10 రోజుల వేడుక. భాగ్యనగరంలో అయితే 11వ రోజుతో ముగుస్తుంది. ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం జరగాలి? ఎంతమంది బతుకుతారు? అంటే పండుగలే లేకుండా చేయాలనుకుంటున్నారా? హిందువుల పండుగలే లేకుండా చేయాలనుకుంటే ఎకానమీ ఏం కావాలి? దేశాలు ఏం కావాలి? రాష్ట్రం ఏం కావాలి? అందుకే పిచ్చి మాటలు ఆపితే మంచిది. పనికి మాలిన సలహాలు ఎవరు ఇవ్వక్కర్లేదు హిందువులకు. పర్మిషన్ తీసుకుని పండుగలు నిర్వహించుకునే దుస్థిత. ఫెస్టివల్ థియరీ గురించి తెలుసుకో ముందు. ప్రతిదానికి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు, అంటే ఒక సంతృప్త స్థితి పాయింట్ ఎకానమీ పరిభాషలో. అంటే ఒక సమాజమైనా, ఒక జాతైనా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆ పాయింట్కు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు చేరుతుంది అనేది అదొక కొలమానంగా చెప్తారనమాట. ఆ స్థాయికి చేరకుండా ఆటంకాలు ఏంది అసలు అర్థం కాదు. చలో రండి, ఎవరడ్డొస్తారో చూద్దాం. 9 రోజులు దుమ్ము రేగిపోవాలి, ధూమ్ధాం అసలు ఇంకంతే. అయితే పక్కన ఎవరైనా వృద్ధులు అట్లా ఉంటే చూడండి, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే చూడండి. ఎవరో ఏదో ఫీల్ అవుతున్నారంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారని మీరు తగ్గండి అంట. సౌండ్ తగ్గించాలంట. ఆ ప్రాంతాల నుంచి పోతుంటే సౌండ్ తగ్గించాలంట. ఏమి తగ్గం. గణనాథుడికి ఘనంగా పండగ చేసుకుందాం మనందరం కూడా. భజనలు, కోలాటాలు, వీటితో పాటు డీజేలు కూడా పెట్టుకుందాం. అయితే జాగ్రత్తగా, అదుపు తప్పొద్దు. అంతే తప్ప ఎవరో ఫీల్ అయితే అవసరం లేదు.
మనం తగ్గాల్సిన అవసరం లేదు. మన పండగ మనం ఎప్పటికన్నా ఇంకా ఘనంగా చేసుకుందాం, ఇంకా మూతతో చేసుకుందాం. వివేకానందుడు అన్నాడు కదా, భేరీ మోగించండి అని. ఆ భేరీనే ఇది, ఆ భేరీనే ఈ డీజే, మూత మోగిద్దాం. ఏమన్నాడు వివేకానందుడు? బ్లో ద ట్రంపెట్ ఆఫ్ ద న్యూ గాస్పెల్, గో ఆన్ ప్రొక్లెమింగ్ టు ద వరల్డ్ ద గ్లోరీ ఆఫ్ ద ఆత్మ, ద గ్లోరీ ఆఫ్ ద డివినిటీ విత్ ఇన్ యూ. భేరి మోగించండి, ప్రపంచానికి ఆత్మ యొక్క మహిమను, మీలోని దైవత్వాన్ని, దైవత్వ మహిమను ప్రకటిస్తూ ముందుకు సాగండి అన్నాడు ఆయన. అందుకని మనం తగ్గేదే లేదు. 10 రోజులు 11 రోజులు ధూమ్ధామ్ అసలు చెలరేగిపోదాం, తగ్గాల్సిన పనే లేదు. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు, వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.